ఏరా ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయింది డాడీ. చీదినమ్మ కాలేజీకి వెళ్తే ఆ అసైన్మెంట్ ఈ అసైన్మెంట్ అని సాబా దొబ్బుతున్నారు. వాళ్ళ ర్యాంకుల కోసం మనల్ని రుద్దాడు వెంట్రా. జీవితం మీద విరక్తి పుట్టేస్తున్నారా మామ. అవునరా, మా ఇంట్లోనే దొక్కడవరా 50,000 కట్టేయారంట. ఓ చదవమని దెబ్బేస్తున్నారు. మన మనుషులు అనుకున్నారు, ఎంత అనుకున్నారా? అవునరా, మనం ఎంత టెన్షన్ అనిపిస్తున్నామో ఆ భగవంతుడికే తెలియాలి. ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మ నా కొడుకల్లారా, కాలేజీ మనిషి పట్టపగలు తాగుతున్నారా? చ మా అబ్బాయి ఫ్రెండ్స్ ఇంత విధవలా. ఇంతకీ మా అబ్బాయి పరిస్థితి ఏంటి? వాడు కూడా తాగుతాడా? దేవుడా కాపాడు. నాన్న పరిస్థితులు అసలా బాగోలేదు. చెడు వ్యసనానికి దూరంగా ఉండరా. అలాగే డాడీ. అరే అడుగురా మహేష్ గడు వస్తున్నాడు. హాయ్ రా. రే మీరేంటి ఎక్కడ ఉన్నారు? ఇంకెవరి కోసం? నీకోసమే రా. రారా కూర్చో. ఏంట్రా? నిన్న పార్క్లో ఫుల్ ఎంజాయ్ చేసాంరా, నువ్వు మిస్ అయ్యావురా. ఈరోజు కూడా ఎంజాయ్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్తున్నారా, నువ్వు కూడా రారా. అంటే కాలేజీకి వెళ్ళిపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదరా. ఒరే మన ఎన్నిసార్లు కాలేజ్ మనలేదు, ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి అటెండెన్స్ చేయించుకోలేదు. అది నేను చూసుకుంటాను, పదరా వెళ్దాం. అరే ఎంతసేపు రా, దాహం వేస్తుంది రా, ఓపెన్ చేయండి రా. అరే దాహం వేస్తే అదో కాలువ, వెళ్ళి నీళ్ళు తాగు. ఏంటో రేపు వచ్చిన తాగుదైతే బీర్లు తాగాలనిపిస్తుంది కానీ మంచినీళ్ళు తాగాలనిపించట్లేదురా. బాగా ముదిరిపోయారు. మొత్తానికి బీరికి మంచినీళ్ళకి తేడా లేకుండా చేసావు కదరా. మీరు ఎవరేమంటుందిరా? అదో పెచ్చదరా, మొన్న ఫోన్ కొని పెట్టమంది. అసలు మొన్న ఐపీఎల్ డబ్బులు దెబ్బెట్టింది. అవునరా మామ, ఈ మధ్య ఒక అమ్మాయికి లైన్ వేస్తామంట కదా, ఏమైంది మ్యాటరు? ఎలా అవునా? అవునరా మామ, దానికి నాకన్నా చదువు ఇంపార్టెంట్ అంటరా. అన్నయ్య అనేసిందిరా. రే తాగి త్వరగా రండి రా, కాలో దానం చేద్దాం. రే రండిరా, మీరు కూడా లోపలికి వెళ్దాం. మేము రామ్రా, మాకు భయం. రే మునిగిపోతున్నట్టుందిరా, నేను రాను. ఒరే ఎల్రా పేరుకి నా కొడగా. రే 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 అడు మునిగిపోతున్నాడు రే. అక్కడ యాక్షన్ చేస్తున్నాడు రా బాబు. రే మామ వాడు నిజంగా మునిగిపోతున్నాడు రా.
మహేష్ కాలం మునిగిపోయాడండి, తొందరగా రండి. మహేష్, ఒరే మహేష్, డాడీని వచ్చాను రా. మహేష్ రే, మహేష్, మహేష్, మహేష్ లేగరా. అయ్యో అయ్యయ్యో నా కొడుకు. ఒరే నాన్న, పైన అమ్మ ఒంటరిగా ఉందని అమ్మకి తోడుగా వెళ్ళిపోయావా? ఇక్కడ నేను ఒంటరి వాడిని అయిపోతాను అని నువ్వెందుకు ఆలోచించలేదు నాన్న? ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. తెల్లారుజామున ఇలాంటి కళ వచ్చిందేంటి? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. చెడు స్నేహాల నుండి మా అబ్బాయిని ఎలా రక్షించుకోవాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఎలాగైనా సరే మా అబ్బాయిని నేనే రక్షించుకోవాలి. నేనే మా అబ్బాయికి మంచి స్నేహితుడి కింద మారిపోవాలి. ఈ రోజు నుండి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నీ మనసులో ఏ కోరికలు ఉన్నా నాకు చెప్పు, నేను తెలుస్తాను. చెడు స్నేహాలకు దూరంగా ఉంటానని నాకు ప్రామిస్ చేయి. అలాగే డాడీ, చెడు భాషలకు దూరంగా ఉంటాను, ప్రామిస్.